కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఒక మహాయుద్ధం మాత్రమే కాదు, అది భయానక ఆయుధాల ఆవిష్కరణకు కూడా వేదిక అయ్యింది. అందులో అత్యంత ప్రాణాంతకమైనది బ్రహ్మాస్త్రం. ఇది ఒక అణుబాంబు శక్తితో సమానం. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి కొంతమంది మాత్రమే దీన్ని ఉపయోగించగలిగారు. ఇది సమస్త సైన్యాలను నాశనం చేసి నదులను కూడా ఆరబెట్టగలదు. నారాయణాస్త్రం. అశ్వత్థామ చేతిలో ఉన్న ఈ ఆయుధం విడిచిన తరువాత స్వయంగా శత్రువులపై దాడి చేస్తుంది. దానికి ఎదురయ్యే వారంతా క్షమాపణ చెప్పి ఆయుధాలు వదలకపోతే వెంటనే బూడిదవుతారు. కర్ణుని వాసవి శక్తి ఇంద్రుడిచ్చిన వరంగా అందింది. ఒకే ఒక్క దెబ్బతో శత్రువుని చంపగలదు. కర్ణుడు దీన్ని ఘటోత్కచుడిపై వాడాడు, ఎందుకంటే అతని రాక్షస రూపం యుద్ధాన్ని కుదిపేస్తోంది. పాశుపతాస్త్రం. ఇది అర్జునుడికి శివుడిచ్చిన ఆయుధం. దీన్ని యుద్ధంలో వాడలేదు, కానీ వాడితే సమస్త బ్రహ్మాండాన్ని నాశనం చేసే శక్తి ఉన్నది. ఈ ఆయుధాలు శక్తి మాత్రమే కాదు, భక్తి, తపస్సు మరియు నియమాలచే ఉపయోగించాల్సినవి. అవి యుద్ధం మిగిలిన దిశను మార్చగలిగినా మనుష్యత్వాన్ని మిగిల్చకుండా నాశనం చేసే శక్తి కూడా కలిగి ఉన్నాయి.